నమస్తే అండి. ఈరోజు మనకి శివరాత్రి ఆదివారం రావడం అనేది మహా విశేషం అండి. అది కూడా మనకి ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రికి చాలా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల మీరు ఈ శివరాత్రికి జాక్పాట్ కొట్టడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరగాలి అని అంటే కనుక మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ సమయంలో ఈ చిన్న పరిహారాన్ని ఈ బిల్వ పత్రాలతో చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు కూడా మీ జీవితంలో చూడలేని ఒక జాక్పాట్ని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇంకా ఏం చేయాలి అంటే ఈరోజు రాత్రిలోపు అంటే 12 గంటల తర్వాత అయినా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చండి. బిల్వపత్రాలు దొరికితే కనుక అంటే 3 ఆకులు కలిసినట్టుగా ఉంటుంది కదా, అలాంటి ఒక 3 ఆకులని తీసుకోండి ఫ్రెండ్స్. అంటే బిల్వపత్రాల చెట్టు నుంచి మీరు తీసినా సరే, లేదంటే గుడి దగ్గర సాయంత్రం పూట ఆలయాల దగ్గర శివాలయంలో అమ్ముతారండి. అలాంటి 3 బిల్వపత్రాలని తెచ్చుకోండి ఫ్రెండ్స్. తెచ్చుకొని వాటి వెనకాల మీరు ఏం చేస్తారనంటే చక్కగా వాష్ చేసేసి ఒక గంధపు బొట్లు లాంటివి పెట్టుకొని, ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఆ 3 పేర్లని అంటే ఆ శివనామాన్ని ఓం నమ శివాయ అనే పేర్లతో 3 ఆకుల మీద కూడా రాయండి ఫ్రెండ్స్. ఇలా రాసిన ఆకులని ఈరోజు ఆ శివుడి ముందు పెట్టి మీరు ఈరోజు అంతా కూడా మీరు అభిషేకాలు చేసినా సరే, మంత్రాలు పఠిస్తూ ఉన్నా కూడా అది కూడా మనం 12 గంటల తర్వాత చేస్తే చాలా విశేషం అండి. ఈరోజు రాత్రి అంటే తెల్లవారుజామున 12 గంటల తర్వాత నుంచి 3:30 గంటల వరకు చాలా విశేషమైన గడియలు అనేవి ఉన్నాయి. ఆ రోజంతా కూడా అలాగే ఉంచేసేయండి. రేపు తెల్లవారుజామున 10 గంటల తర్వాత తీసి ఈ బిల్వపత్రాలని మీ బీరువాలో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. నిజంగా విపరీతమైన రాజయోగం కలగడానికి, ఒక పెద్ద జాక్పాట్ అనేది తగలడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. నమస్తే.